వచ్చును. దేవుని రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుడే రాజు, దేవుని రాజు నీతి పరిపాలన చేయబోనట్టి నీతి రాజు పాలన. ప్రియులారా, ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించుతుంది. ఆంగ్లేయుల రాజు లండన్ లో ఉంటాడు. ఆంగ్లేయుల రాణి రాజులు ఒకరి తర్వాత ఒకరు పరిపాలించుతుంది. రాజు లండన్ లో ఉంటాడు. ఇండియాలో రాజ్యము లండన్ లో ఉండి పరిపాలన బ్రిటిష్ దేశంలో కొనసాగించుతుంది. వారు బబులోను నెబుకద్నెజరు కాలంలో కల్దీయుల రాజు, మాదీయులు పరిపాలించుతుంది. పారసీకుల రాజులు పరిపాలించుతుంది. గ్రీకులు పరిపాలించుతుంది. కైసరులు పరిపాలించుతుంది. ప్రపంచమే సర్వలోకమే రాజులుగా వారు ఉన్న ప్రాంతము వారి కోటలు తిరుగులేని మహారాజులుగా పరిపాలించుతుంది. చరిత్ర సాక్ష్యం. బబులోను నెబుకద్నెజరు మొదలు కైసరుల వరకు, ఆ తదనంతరము ఆంగ్లేయులు సూర్యుడస్తమించని రాజ్యం. ఏదో ఒక ప్రాంతమందు సూర్యుడు ప్రకాశించే రాజ్యం, రాత్రి కానటువంటి రాజ్యం. అదే విధముగా దేవుని రాజ్యం, దేవుని రాజే పరిపాలకుడుగా ఉండినటువంటి రాజ్యం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడా, నీవే రాజు, మహారాజు, నీ పరిపాలన వచ్చునుగాక అని నిత్యము ప్రార్థన మాకు నేర్పించింది. ఏ విధముగా ప్రార్థించాలో మత్తయి సువార్త 6, 8, 9 వచనాల నుండి కొన్ని వచనాలు నీవు నేర్పిన ప్రార్థనలో అత్యంత ప్రాధాన్యము దేవుని రాజ్యము వచ్చునుగాక. మాకు ప్రార్థన నేర్పించావు ప్రభువా. నిత్యము ఈనాటికి కూడా మేము మా ప్రభువు నేర్పిన ప్రార్థన పాటిస్తున్నాం. ఈ రాజ్యము కొరకై మిగుల ఆశ కలిగి కనిపెట్టుకుంటున్నాం. ప్రభువా, ఈ రాజ్యము వచ్చునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామమందు ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలేము రాజు
షాలేము. యెరూషలేమని దావీదు కాలంలో సియోనుపురము, యెరూషలేము అన్యులే యెబూసీయులు కట్టి యెబూసీయులు కళ్ళము ధరకు వెల ఇచ్చి కొనిన దావీదు మహారాజు చరిత్ర స్పష్టం చేయుచున్నది. యెరూషలేము దావీదు కాలములో కట్టబడింది. దావీదు కాలంలో కట్టబడింది యెరూషలేము. రాజనగరం, రాజధాని యెరూషలేము కేంద్రముగా యూదుల రాజులు పరిపాలించుతుంది. దావీదు కాలములో కట్టబడిన యెరూషలేము 1900 సంవత్సరాలు పైగా తమ దేశమును విడిచిపెట్టి చెదిరిపోయిన యూదులు 1948లో 1948 సంవత్సరంలో మాకొక రాజ్యం ఉన్నది ఉండేను. ప్రపంచవ్యాప్తముగా చెదిరిపోయిన యూదులు దావీదు మహారాజు పితరుడు కట్టిన రాజనగరము ఉన్న చోటు వెతుక్కుంటూ అడుగుజాడలు పట్టుకుంటూ ఇక్కడే దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు కట్టిన నగరం రాజధానిగా ముఖ్య పట్టణముగా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు టెల్ అవీవ్, ఏహెచ్కేఎల్ గ్రంథములో టెల్ అవీవ్ పట్టణము, టెల్ అవీవ్, యొప్పే ప్రభు వారి కాలంలో, ప్రభు జీవించిన కాలంలో యొప్పే నగరముగా పిలువబడుతుంది. ఆ యొప్పే, టెల్ అవీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాజ్యము పునఃస్థాపన అప్పటి నుండి యెరూషలేములో దేవుని సన్నిధి కట్టుకోవాలని ప్రయత్నం. దావీదు కాలములో యెరూషలేము పట్టణము కట్టబడింది, రాజనగరు స్థాపించబడింది. దావీదు కాలమునకు ముందుగా షాలేము రాజు అనబడిన పితరుడైన అబ్రహాము కాలములో షాలేము రాజు అతడు దేవునికి, సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఏ ఊరిలో మెల్కీసెదెకు, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో రాజ్య పరిపాలన చేయుచుండెను? షాలేము నగరం అట, షాలేము రాజట, నీతికి రాజు. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 2వ వచనములో దేవుని వాక్యం స్పష్టం చేయుచున్నది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని
అతని పేరుకి మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుడిని కూడి ఉన్నాడు. మెల్కీసెదెకు షాలేముకు రాజట, నిరంతరము పరిపాలించుతున్నాడట. ఆది అంతములు లేని రాజ్యము, తల్లిదండ్రులు లేని రాజ్యము, తండ్రి అయినను తల్లి అయినను లేని వాడట, దేవుని కుమారుని కోరి ఉన్నాడట. హెబ్రీ పత్రికకారుడు ఇప్పుడో పితరుల కాలంలో అబ్రహాము లోతునకు రాజ్యము సొదొమ రాజు యొక్క ఓడిపోయిన రాజులు సొదొమ దేశస్థులు ఓడిపోతారు, శత్రులు తరుముతారు, స్వాధీనపరుచుకుంటారు. అబ్రహాము తన సోదరునికి లోతు కొరకు సంపాదించి తెచ్చి తిరిగి స్థాపిస్తాడు. అప్పుడు మెల్కీసెదెకు షాలేము రాజు, నీతికి రాజు, సమాధానములకు రాజు అని పేరు కలిగిన మెల్కీసెదెకు ప్రస్తావన. యుగములకు ముందుగానే, తరములకు ముందుగానే షాలేము రాజు, నీతికి రాజు, సమాధానపు రాజు, మెల్కీసెదెకు నామము కలిగి నిరంతరము యాజకుడై తానే మహారాజుగా, తానే యాజకుడిగా దేవునికి సేవ చేస్తున్న దేవుని కుమారుడు మెల్కీసెదెకు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ప్రియులారా, లండన్లో పరిపాలన చేయుచున్న ఆంగ్లేయుల పరిపాలన ఇండియా దేశంలో కూడా వ్యాపించుచుండెను. 200 సంవత్సరములు ఆంగ్లేయ ప్రభులు ఏలిరి. అందులో ఒకరి తర్వాత ఒకరు కింగ్ ఎడ్వర్డ్ అని, కింగ్ జార్జ్ అని, ఎలిజబెత్ రాణి అని వారి కాలములు తీరిపోయి పీఠమునెక్కుటకు, రాజ్య పరిపాలన చేయుటకు ఒకరి వెంబడి ఒకరు వారసులు వచ్చుచుండేది. అయినా రాజ్యము పరిపాలన గావించుచుండెను. ఇంగ్లాండ్ ప్రభు యొక్క రాజ్యము భారతదేశంలో, ఇండియా దేశంలో పరిపాలించబడుచుండెను. కలోనియల్ సిస్టమ్. పరలోకములో ప్రభు దేవుని రాజు మెల్కీసెదెకు పరిపాలన చేస్తూ ఉంటాడు. భూమి మీద రాజ్య స్థాపన జరుగుతుంది. ఎక్కడో ఉండి ప్రభువు పరిపాలిస్తాడు. దూరాన ఆ రాజ్యము, ఆ రూల్స్, ఆ నిబంధనలు, ఆ చట్టము పరిపాలించబడే ప్రాంతం. కలోనియల్ సిస్టమ్. కాలనీ ఒక ప్రాంతము విజయనగరం జిల్లాలో గరివీడి ప్రాంతం అని ఉన్నది. గరివీడి ఒక కంపెనీ స్థాపించదలుచుకున్నారు. ఎప్పుడో చాలా కాలం కిందట ముడి సరుకు లభ్యమవుతూ అయ్యే చోటు
ఆ కంపెనీ స్థాపించబడను. ఆ కంపెనీ యజమాని ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకొక బౌండరీ వాళ్ళు కట్టి, వరుసగా ఇల్లులు కట్టి నిర్మించి పనివారుల కొరకు బడులు స్థాపించి, ఆసుపత్రులు స్థాపించి, విద్యాబుద్ధులు చెప్పించి, కాలనీ సిస్టమ్ గరివేడి ప్రాంతంలో కంపెనీ కట్టుకున్న యజమాని పనివారులు ఉండే విధముగా క్లీనింగ్ స్టాఫ్ మొదలుకొని అధికారుల వరకు ఎవరెవరు ఎక్కడ ఉండవాలనో కాలనీ కట్టించి ఆ కాలనీ అంతా కాంపౌండ్ వాళ్ళు, బౌండరీ వాళ్ళు చుట్టూ కంపెనీలో పనిచేసే పనివారులే ఉంటారు. కంపెనీ యజమాని ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటాడు. కంపెనీ యజమాని డిజైన్ చేస్తాడు, ప్రణాళిక వేస్తాడు. కంపెనీ యజమాని అనుకుంటున్నట్టుగా, భావించినట్టుగా ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్న యజమానికి గరివీడి ప్రాంతంలో, విజయనగరంలో కాలనీ కట్టబడుతుంది. సౌఖ్యముగా వర్కర్స్ అందరూ ఎవరి పని నియమించబడతారో, ఎవరు ఏ పని కొరకు నియమించబడతారో వారు ఆ పని చేస్తూ ఉంటారు. దెబ్బ తగిలిన వారికి, గాయపడిన వారికి ఆసుపత్రి, వారి బిడ్డలు చదవటానికి స్కూలు, పాఠశాల. అయితే ఈ కాలనీ సిస్టము దేవుని చిత్తము పరలోకమందు ఎలాగ నెరవేర్చబడుతున్నదో అలాగున భూమి యందు నెరవేరునుగా. కాలనీ సిస్టమ్ దేవుని రాజ్యము పరలోకమందు పరిపాలిస్తాడు. ఆ రాజ్యము కీర్తన 10వ అధ్యాయము 16వ వచనం. కీర్తన 10వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నామా? నిరంతరము నిలిచే రాజ్యం. కీర్తన 10:16. ఎవరైనా చదువుతారమ్మా? యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశములో నుండి అన్ని జనులు నశించిపోయిరి. నిరంతరము రాజు, అంతరాయము లేని రాజు, ఆది అంతములు లేని రాజు. యెహోవా నిరంతరము రాజుగా రాజ్య పరిపాలన చేసేవాడు. రాజు ప్రభువులు ఏలుతారు, పాలిస్తారు, ప్రజలు పాలించబడతారు. నిరంతరము రాజు. 47వ కీర్తన 2వ వచనం. 47వ కీర్తన 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఎన్నెన్ని భూమండలాలు ఉన్నాయో, విశ్వ ప్రణాళిక, విశ్వమును గూర్చి చరిత్ర, అగోచరమైన చరిత్ర, మన ఊహలకు అందనంత చరిత్ర. సర్వభూమికి అంగుళము కూడా మినహాయింపు లేదు, ఒక అడుగు కూడా మినహాయింపు లేదు, ఎగ్జంప్షన్ లేదు. సర్వభూమికి రాజై ఉన్నాడు.
అంతేకాకుండా అన్ని జనులకు కూడా రాజు. 47 కీర్తన 8వ వచనం. 47 కీర్తన 8వ వచనం. దేవుడు అన్ని దేవుడు జనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అన్ని జనులకు సైతము రాజు. ఈ రాజు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? మెల్కీసెదెకు ప్రస్తావన ప్రకారము ఎప్పటి నుంచో ఉన్నాడు. తల్లి లేదట, తండ్రి లేడట, దేవునికి కుమారుడట, నీతికి రాజట, షాలేము రాజట, సమాధానపు రాజట. వండర్ఫుల్. ఇది ఆశ్చర్యమే, ఇది ఆనందదాయకమే. పురాతన కాలము మొదలుకొని 74వ కీర్తన 12వ వచనం. 74వ కీర్తన 12వ వచనం. 74, 12. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. పురాతన కాలము మొదలుకొని ఉన్నాడు. మీకా దర్శనము ప్రకారము, మీకా ప్రవక్త 5వ అధ్యాయము 2వ వచనం. మీకా 5:2. ఎప్పటి నుంచి ఉన్నాడో? నీతికి రాజు, షాలేము రాజు, సమాధానపు రాజు ఎప్పటి నుంచి ఉన్నాడో మీకా ప్రవచనములో చదువుకుందాము. 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. మెల్కీసెదెకు ప్రత్యక్షమగుచుండును. నీతికి రాజు, షాలేముకు రాజు ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము. ఇప్పుడు వెలిసిన దేవుడు కాదు, ఇప్పుడు ప్రారంభించబడిన రాజు కాదు. ఆయన రాజ్యము నిరంతరము ఉండే రాజ్యం. తరమునకు ఒక్కొక్క దేవుడు పుట్టినట్టు కాదు. కొంతమంది దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు ఇటీవలి కాలములో వెలుగులోకి వస్తున్నాయి. 60-70 సంవత్సరాలు ఏళ్ళనాడు ఇన్ని దేవతలు, ఇన్ని బాబాలు, దేవుళ్ళమని చెప్పుకునే వాళ్ళు ఉండేవారు కాదు. అయితే ఆయన పురాతన కాలము, శాశ్వత కాలము, పర్మనెంట్ కింగ్షిప్ కలిగిన షాలేము రాజును పోలినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మితిలేని రాజ్యము కలిగిన వాడు, నిరంతరము రాజ్య పరిపాలన చేయువాడు, అంతరాయము ఆటంకము లేకుండా దేశంలో మహారక్షణ కలిగ చేసే మహారాజు షాలేము రాజు మెల్కీసెదెకు పోలినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. తన స్వకీయుల యొద్దకే వచ్చిన షాలేము రాజు మెల్కీసెదెకు తన ఇంటి వారినే స్వకీయుల పరిపాలించడానికే వచ్చినవాడు పలుకుతున్న మాట 10వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్త. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఈ దొడ్డివి కాని, ఇశ్రాయేలు దొడ్డివి కాని గొర్రెలు అన్యజనులలో ఉన్నారు. ఒక మనుషుడు దేశాంతరము పోయి తన దాసులకు, పనివారులకు బహుమతులు ఇచ్చినట్టుగా
దేవుని రాజ్య పోలిక. దేవుని రాజ్యము పోలిక. ఒక మనుషుడు దేశాంతరము పోయి, అంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను కూడా, మంద ఒకటి కాపరి ఒకడు చేయబడుటకు దేశాంతరము పోతాడు. నెబుకద్నెజరు కాలములో నెబూజరదాను ప్రపంచ రాజ్య కాంక్ష కలిగిన వాడై, నెబూజరదాను కొడుకు నెబుకద్నెజరు ప్రపంచములను జయించుచుండెను. నెబూజరదాను వృద్ధుడై బబులోను దేశంలోనే పరిపాలన చేయిస్తుండెను. అతని కుమారుడు రాజ్యాకాంక్ష గలవాడై దేశములన్నీ జయించుచుండెను, రాజ్యములన్నీ జయించుచుండెను. సరిగా భూమి అందంతటా, భూమి మీద ఉన్న రాజ్యములను జయించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్య రాజు, అన్యజనులను ఏకము చేసే రాజు. అప్పుడు గొర్రె ఒకటి, మంద ఒకటి, కాపరి ఒకడగును. దేశాంతరము పోయి రక్షణ సువార్త ఇప్పుడు ప్రకటించుతున్నట్లు, సువార్త ద్వారా ప్రేమ రాజ్యమును స్థాపించినట్లు, సామ్రాజ్యమును స్థాపించినట్లు, తిరిగి రానయ్యున్న మెల్కీసెదెకు రాజును, షాలేము రాజును పోలినవాడు. ఎక్కడికి పోయాడు? దేశాంతరము పోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? రాజ్యములను జయించటానికి వెళ్ళాడు. జయ ఉత్సవముతో తిరిగి వస్తాడు. తిరిగి రానయ్యున్న రాజు మనలను ఏలుకుంటాడు. మన రాజు మన మధ్యలోనికి తిరిగి వచ్చినప్పుడు బంగారు పాలన అందిస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన, అద్భుతమైన పరిపాలన, ఆనంద పరిపాలన, సంబరము జరుపుకుంటాము, సంతోషాన్ని, హర్షాన్ని కలిగి ఉంటాము. ఆ రాజు వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు దేశాంతరము పోయిన రాజు తప్పకుండా వస్తాడు. ఇదే మన నిరీక్షణ. మన రాజు వస్తాడు, రాజ్యమును తెస్తాడు, బంగారు పరిపాలన కావిస్తాడు, మనందరము క్షేమము కలిగి వర్ధిల్లుతాము, నీతిరాజు పాలనలో ఉంటాము, షాలేము రాజు పాలనలో ఉంటాము, సమాధానపు పాలనలో ఉంటాము. దేవుడు ఇట్టి మాటలను మన మధ్యలో వినికిడిలో దీవించునుగాక. అయితే అవకాశము ఎప్పుడొస్తుందో అప్పుడు కంటిన్యూస్గా దేవుని రాజ్యంను గురించే చర్చ పెట్టుకుందాము. దేవుని రాజ్యపు మాటలే మాట్లాడుకుందాము. దేవుడు మిమ్మల్ని మనందరినీ ఆశీర్వదించునుగాక. కాశీ గారు